మంచి దంపతులు. మరి గడిచిన మాసం వారు తరిగొప్పులకు కుటుంబ ఆశీర్వాద కూడికలో వచ్చారు. అంకుల్ దర్శనాన్ని మాతో పంచుకున్నప్పుడు మా సంఘము కుటుంబాలన్నీ కూడా దీవించబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. సో ఒక విజనరీ, ఒక దర్శనం కలిగిన దైవజనుణ్ణి మనం ఉన్నాం. దేవునికి మహిమ. ఒక చిన్న పల్లవి చరణం పాట పాడి వాక్యంలోకి వెళ్తాను. మీరేమనుకోనంటే ఒక్కసారి లేచి నిలబడదామా? లెట్స్ స్టాండ్ అప్. చిన్న పల్లవి చరణం, దెన్ యూ విల్ హ్యావ్ ఎ వార్మప్. సో ఎంతమందికి ఎబ్బేజు ప్రార్థన తెలుసు? అంకుల్ మెసేజ్ కూడా చెప్పాడు ఎబ్బేజు గురించి. నేను విన్నాను వారి మెసేజ్, ప్రతి మెసేజ్ నేను వింటూ ఉంటాను. నిన్నటి దినమును కూడా వారు మాట్లాడారు. మోషే గూర్చి మాట్లాడుతూ, మోషేను దేవుడు బండతో మాట్లాడమంటే ఏం చేశాడు అనేది క్లుప్తంగా నేను వింటూ ఉంటాను. సో ఎబ్బేజు ప్రార్థన ఎంతమందికి తెలుసు? హలో. సో దేవా, అందరు చెప్దామా? దేవా, యవనస్తులారా, దేవా నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులను విశాలపరచుము. అసలు ఎంత విశాలంగా ఉండాలి? చాలా విశాలపరచుము. సాతాను నుండి దూరపరచుము, నీ హస్తము నాపై ఉంచుము. ఒకసారి అందరు చెప్దామా? దేవా నన్ను ఆశీర్వదించుము. కొంతమందికి అవసరం లేనట్టుంది. దేవా నాకు వద్దు వద్దు ఆశీర్వాదం వద్దు, ఏమొద్దు. దేవా నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులను విశాలపరచుము, సాతాను నుండి దూరపరచుము. కొంతమంది సైతాన్ ఇట్రా ఇట్రా నేను నిద్రపోతారా అంటున్నా. సాతాను నుండి దూరపరచుము, నీ హస్తము నాపై ఉంచుము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. సో అందరు కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మత్తయి సువార్త 4:4 అంకులు చివరిలో మాట్లాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్, మ్యాన్ షల్ లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక కళ్ళు మూసుకొని, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. అందరూ చెప్తామా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానే, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు. ఈ లోకములో నీ ఉంటే మాకు చాలు యేసే. వెంటే ఎన్ని బాధలను నాను ఈ బంధు ఎదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైన ఎన్ని బాధలున్నను, ఈ పండు ఎదురైనను, ఎంత కష్టమో
అందమైన అందరూ కలిసి చెప్తావా? నీ మాట చాలయ్యా యేసయ్యా, నీ చూచాలయ్యా, నీ నచ్చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువా ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉందానేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు నగారినా. నీ మాట చాలయ్యా యేసయ్యా, చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. worship you చాలయ్యా యేసయ్యా, చాలయ్యా, నీ తోడు చాలయ్యా, అందరు చెప్తామా? నీ మాట నాకు చాలు యేసయ్యా, నేను ఉంటానేసయ్యా. నీకు ఇలాలో ఏదియో లేదో అసాధ్యమో, నీవు కృపలో మాకేమీ. వాళ్ళందరూ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తాను యేసయ్యా, నీకు ఇలాలో లేదో అసాధ్యమో, నీవు కృపలో కావిల సమానము. అందరూ చెప్పవా? నీ మాట చాలయ్యా యేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, Jesus, నీ నీడ చాలయ్యా, Jesus, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, Jesus, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ పరిశుద్ధాత్మ ప్రతి తాంత్రిక శక్తులే నాకు నీవుంటే చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఏకో పెట్టాను. We worship you, Jesus. చేతులు పైకెత్తి ఈ లోకంలో ఆత్మతో ఆరాధిస్తున్నప్పుడు we worship you, Jesus. We come before you with the Lord. యేసయ్యా, నా హృదయ అంతరంగముతో we worship you, Jesus. నీ ఆత్మ కుమ్మరింపు కావాలి.
see a Holy Spirit, the manifestation of the Holy Spirit. Let your Holy Spirit should come and fill with thy spirit. ప్రభువా, నీ ఆత్మతో నింపబడాలి అయ్యా. నీ సన్నిధి, we want to see your presence. We want to see your presence. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మనస్ఫూర్తిగా చెప్దామా? లెట్స్ స్పీక్ విత్ ద హోల్ హార్టెడ్లీ. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, యేసయ్యా తోడు చాలయ్యా. We come before you, Holy Spirit. We come before you. చాలయ్యా, మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. Holy Spirit of God, నీ నీడ చాలయ్యా. This is a time. ఆయన ఆత్మ మాట్లాడితే ఎంత చక్కగా తన మెల్లనైన స్వరం, నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను. ఐ వాంట్ టు హియర్ యువర్ వాయిస్. మనకున్న దైవజనుడు ఒక గొప్ప దైవజనుడు. He heard many times. దేవుని యొక్క స్వరాన్ని విన్న దైవజనుడు. ఆ స్వరాన్ని మనం కూడా విందామా? లెట్స్ హియర్ హిస్ వాయిస్. లార్డ్, స్పీక్ టు మీ. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానాయా, నాతో మాట్లాడు. మహోన్నతుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు నన్ను తీసుకొచ్చిన ఉద్దేశం, నీ దాసుని ద్వారా ప్రేరేపించిన ఉద్దేశం, నీ లేఖనం ద్వారా మీరు మాట్లాడండి. నీ లేఖనములో ఉన్న సత్యాన్ని గ్రహించుటకు సహాయం చేయండి. Lord, you're worthy to be praised. You're mighty God. You're almighty God. Lord, speak to your people. Speak to your people. Speak from the heaven. పరలోకంలో నుండి ప్రభువా, నీ సన్నిధి చేత నీ ప్రజలతో మాట్లాడండి. యేసయ్యా, స్పీక్ టు మీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఐ రిక్వెస్ట్ యూ, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హియర్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నుండి ఒక స్వరం విను. లిసన్ టు హిమ్, లిసన్ టు హిమ్, లిసన్ టు హిమ్. Because he want to comfort you. He want to comfort you. He want to correct you. He want to convict you. Listen his voice. మాట్లాడే దేవుడు అని ప్రభువా, మరొకసారి నీ సన్నిధికి వస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామమున నీ సన్నిధిలో ఈ కొట్టి స్తుతి ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. అందరు కూడా కూర్చుందాం. ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనం చదువుకుందాం. ఎవరైనా చదవగలిగిన వారు మరి చదివి నాకు సహకరించవచ్చు. అపోస్తుడైన పౌలు గారు, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనము నుండి 10వ వచనం వరకు
మొదటిగా మనం చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, శరీర విషయముల మీద మనస్సుంతురు. ఆత్మ విషయముల మీద మనస్సుంతురు, ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. చదువు బిడ్డ. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, థ్యాంక్ యూ నాన్న, చాలా చక్కగా చదివాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క మాటలు, ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు పండుగలు అని దైవజనులు, తండ్రి సమానులు, దేవదనం అంకులు నాతో మాట్లాడినప్పుడు ఐ వాజ్ లిజనింగ్ టు ఈజ్ మెసేజ్. పిల్లలు లైవ్ పెట్టారు. I was listening his message. What he's trying to preach. Yesterday whole day I am watching your message. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడాలంటే నిజంగా బైబిల్ ఆరంభము నుండి, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ గ్రంథాన్ని రచించడానికి సహకరించిన వారు పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఏ ప్రవక్త కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ 66 పుస్తకాల సమ్మేళనాన్ని రాయలేదు. ప్రతి విషయాన్ని కూడా ఆత్మచేత ప్రేరేపించబడి రాసినటువంటి మాటలే. అయితే అపోస్తలుడైన పౌలు రోమీలకు ఈ పత్రిక రాస్తూ 8వ అధ్యాయము 5వ వచనములో ఆయన చెప్పిన ఒక మాట మీతో మాట్లాడాలని ఆశ. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. దాని తర్వాత ఒక భయపడే మాట చెప్పాడు. శరీరానుసారమైన మనస్సు మరణం. ద ఫిజికల్ మైండ్, ఒకవేళ అలాంటి మనస్సు మనం గనక కలిగి ఉంటే అది మరణముతో పోల్చాడు. శరీరానుసారమైనటువంటిది. చాలాసార్లు ఆలోచన చేస్తే విశ్వాసములో చాలామంది కూడా శరీరానుసారంగానే ఎక్కువగా ఈ లోకంలో వెళుతూ ఉన్నారు. చూడండి, ఒకవేళ ఆత్మానుసారంగా ఉంటే నేను అంటాను, ఈరోజు ఈ చర్చ్ అంతా కూడా ఫిల్ అయ్యేది. ఒక దైవజనుడు ఒక భారముతో ఈ కూడికలు పెడితే శరీరానుసారమైన వాటి మీద మనస్సు పెట్టి, ఆత్మ నాతో ఏం చెప్తుందో అదే మాట్లాడతా. నాకు అన్నం పెట్టకపోయినా ఏం కాదు. హల్లెలూయా. I speak state for. I was praying. అంకుల్తో
దేవుడు ఆ దైవజనంతో ఎంత ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్, గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎ విజన్. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఐ వాంట్ టు కీప్ దిస్ మీటింగ్స్. నా మినిస్ట్రీలో చాలాసార్లు నేను ఎక్కువ సలహాలు తీసుకున్న దైవజనులు ఎవరైనా ఉన్నారంటే అది తండ్రి సమాల్ దేవదానం అంకులే. ఎందుకంటే ఈస్ హ్యావింగ్ గ్రేట్ బర్డర్. చూడండి, శరీరానుసారమైన మనస్సు అది మరణం. శరీరానుసారమైనటువంటి మనస్సు, ఆయన ఇంకేం మాట్లాడలే. అపోస్తలుడైన పౌలు అంటాడు, యు ఆర్ లైక్ ఎ డెడ్ బాడీ. శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నావా, నువ్వు చచ్చిన శవముతో సమానం అన్నాడు. చచ్చిన శవం ఏం చేయలేదు. డస్ ఇట్ వర్క్? వింటాదా శవం? హలో, డెడ్ బాడీ కెన్ లిజన్? నో. డెడ్ బాడీ మాట్లాడుతుందా? లాట్ ఆఫ్ క్రిస్టియన్ సో కాల్డ్ బిలీవర్స్ ఆర్ లైక్ దట్. ఇలా ఉన్నారు. శరీరానుసారమైన మనస్సు మరణం అన్నాడు. ఆ మాట వింటేనే నాకు భయమేస్తుంది. రాత్రి 1:30, 2 గంటల వరకు ఒక సిస్టర్కి దయ్యం పట్టింది. నేను ప్రేయర్ చేస్తున్నాను. ఐ వాస్ ప్రేయింగ్ టు హర్. ఆ ప్రార్థన వలననే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు. ఆత్మ ద్వారానే దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎందుకు దైవజనులు ఇలాంటి కూడికలు ఏర్పాటు చేస్తారంటే, నా బిడ్డలు ఆత్మతో నింపబడాలని. చప్పట్లు కొడదామా? నా బిడ్డల ఆత్మ ఆశీర్వదించబడాలని. కానీ నేటికి శరీరానుసారమైన మనస్సు. 3 things ఈ అధ్యాయంలో మీతో చెప్పి మెయిన్ వర్తమానంలోకి వెళ్తాను. నాకు అంకులు సఫిషియంట్ టైం ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆయన అంటాడు, శరీరానుసారమైన మనస్సు మరణం అన్న తర్వాత మళ్ళీ చదువునానా 6th వర్డ్ చదవండి అందరు. ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉంది. ఎందుకు మనుషుల్లో జీవము సమాధానము కుటుంబాల్లో లేదంటే శరీరానుసారంగా బ్రతుకుతున్నా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్, బీరువా నిండా డబ్బులు ఉంటాయి, బట్టలు ఉంటాయి, వేసుకోవడానికి ఆభరణాలు ఉంటాయి, చూడడానికి లక్షల విలువైన టీవీలు ఉంటాయి, బయట తిరగడానికి విలాసవంతమైన కార్లు ఉంటాయి, చేయడానికి ఉద్యోగం ఉంటుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్కమ్. కానీ ఇంట్లో లేదేంటి తెలుసా? సమాధానం. ఆత్మ కుమ్మరింపు పండుగ ఎందుకో తెలుసా? నీ ఇంట్లో సమాధానం తీసుకురావడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేర్ దేర్ ఇస్ ఎ స్పిరిట్, వేర్ దేర్ ఇస్ ఎ హోలీ స్పిరిట్, ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఆత్మ లేని చోట డీవియేషన్స్ ఉంటాయి, జీవం ఉండదు అక్కడ. డెడ్ బాడీ. తర్వాత ఒక వచనం చదువున్నాను 7th వర్డ్లో ఏమన్నా తెలుసా? ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. సెకండ్ థింగ్ ఏంటంటే అది శరీరానుసారమైన మనస్సు. ఏమన్నాడు? మొదటిగా అది మరణం అని చెప్పాడు. మళ్ళీ ఏమంటున్నాడు? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అసలు నేను అంటాను, దేవునికి విరోధంగా ఉండి నువ్వు ఏమైనా చేయగలుగుతావు ఈ భూమి మీద? ఏమండి, మా అంటే మద్యం సేవిస్తావు, ఏం చేస్తావు? అంతే కదా. దేవునికి విరోధంగా ఉండే ఏం చేస్తాడు? విలాసవంతంగా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటా. నువ్వు శరీరానుసారమైన మనస్సు మరణం, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అందుకే ఆత్మకు ఎనీథింగ్. ఈరోజు సంఘాలలో ఆత్మకరం అయిపోతుంది. ఇన్ ద లాస్ట్ డేస్, ఈ చివరి దినాల్లో కుమ్మరింపు కావాలి.
ఆత్మ నడిపింపు కావాలి. హోలీ స్పిరిట్ లీడింగ్ కావాలి. హోలీ స్పిరిట్ వెన్ గాడ్ ఈస్ కమింగ్ ఇన్ సెకండ్ కమింగ్, దేవుడు రెండవ రాకడలో వస్తున్నప్పుడు ఆయన నీ దగ్గర చూసేది ఏంటో తెలుసా? హీ నెవర్ సీ సచ్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్, నెవర్ సీ సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్. దేవుడు అలాంటివి చూడడు. ఏం చూస్తాడు తెలుసా? ఆయన నీ క్రియలు చూస్తాడు. మరి అలాంటి టైంలో నువ్వు విరోధంగా ఉంటే శరీరానుసారమైన మనస్సు మరణం, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. 8వ వచనం చదువునాను. 8వ వచనం, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. అబ్బా, ఎంత ఎంత భయమేస్తుంది చదువుతా. శరీర స్వభావం ఉన్నావా నువ్వు దేవుని ఏమాత్రం కూడా సంతోషపరచని. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. నేను శరీరానుసారంగా బ్రతుకుతాను బ్రదర్, నేను మంచి ఆఫరింగ్ ఇస్తాను. ఆయన అంటాడు, వామో ఏ లోకంలో దేనితో నువ్వు సంతోషపరచగల దేవుని అంటే ఆత్మానుసారంగా నడుచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకనొక దినమున సాధు సుందర్ సింగ్ గారిని దేవుడు పిలుచుకున్నప్పుడు, దేవుడు ఆయనను పరిచర్యకు పిలిచినప్పుడు, ఆయన వచ్చినటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక భయంకరమైనటువంటి సాధు కుటుంబంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి. వారి కుటుంబంలో ఏ ఒక్కరు కూడా మారులు ఆయన దేవునికి దగ్గరగా బ్రతికిన వాళ్ళు కుటుంబం అంతా కూడా ఆయన వ్యతిరేకిస్తూ మీరు ఎప్పుడన్నా క్రైస్తవుకోండి, ఆయన జీవితాన్ని చూస్తే సాధు సుందర్ సింగ్ ఈ వాస్ లీడ్ బై ద హోలీ స్పిరిట్. ఆత్మచేత నడిపించబడుతూ పర్వత ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చేవాడు. ఒకరోజు ఆత్మ నడిపింపుతో ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడు. శరీరం చెప్తుంది నీ వల్ల కాదు, కానీ ఆత్మ చెప్తుంది నీ వల్ల అవుతుంది. కానీ ఆత్మానుసారంగా నడవాలా, శరీరానుసారంగా నడవాలా? ఇప్పటిదాకా అంకుల్ చెప్పాడు, నువ్వు ఎంత భోజనం పెడితే అంత చక్కగా పడుకుంటుంది ఈ శరీరాన్ని పెంచి పోషించి కొలెస్ట్రాల్ పెరిగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అది నిజం. ఈ శరీరానుసారమైన మనస్సు మరణం, ఈ శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. ఈ శరీరానుసరులు దేవుణ్ణి సంతోషపరచలేరు. సాధు సుందర్ సింగ్కి తెలుసు, ఆత్మ చెప్తుంది నువ్వు ముందుకెళ్ళావు. ఒకరోజు ఆయన నడుస్తూ టిబెట్ ప్రాంతంలో నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ టిబెట్ ప్రాంతానికి వెళ్ళగానే ఒక భయంకరమైన చీకటి అయిపోయింది. అడవి మధ్యలోకి వెళ్ళగానే ఒక భయంకరమైన చీకటి అయింది. సింహాలు, పులులు, ఏనుగులు, విషపూరితమైన జంతువులు, చీకటి అయిపోయింది. ఎక్కడ కూడా మనుషులు కనబడట్లేదు. ఆయన విశ్వాసంతో నడుచుకుంటూ అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైనటువంటి ఒక చీకటితో కూడినటువంటి, అసలు ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక లోతైన గుంతలో పడిపోయాడు. ఆ గుంతలో పడిపోయాడు. ఎప్పుడైతే ఆ గుంతలో పడిపోయాడో, దేర్ ఈజ్ నో వన్ టు హెల్ప్ హిమ్. ఎవరు కూడా ఆయనకు సహాయం చేయడానికి లేరు. అక్కడ ఆ గుంతలో పడిపోయాడు. గడ్డి అంతా కూడా ఆయన మీద పొదిగించబడింది, అంతా కూడా గడ్డి. ఎక్కడ కూడా మనుషులకు ఆయన ఆ గుంతలోకి వెళ్ళి అరుస్తుంటే స్వరం వినబడట్లేదు. అందులో పడిపోయి ఇక ఆ గుంతలో పడిపోయి గాయాలైపోయి రక్తం అంతా కారుతుంది. ఏడుస్తూ ఉన్నాడు, దేవా నేను ఆత్మానుసారంగా నడిస్తే నాకు పట్టిన పరిస్థితి ఇదా? అయ్యో దేవా, ఈ కటిక చీకట్లో, ఈ బావిలో, ఈ భయంకరమైన ఈ లోతైన గోతిలో నేను పడిపోయాను కదా. దేవా నీ ఆత్మను పంపించు, నీ సన్నిధిని పంపించు,
అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ఏడుస్తూ 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 ఉదయం ఆ గుంతలోకి రావడం ఆయన కనబడుతుంది. ఆ గుంతలోకి ఒక తాడు లోపలికి వెళ్ళిపోయింది. ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్వరం వినబడుతుంది, మై డియర్ సన్, నా కుమారుడా, హోల్డ్ దిస్ రోబ్, ఈ రోబును పట్టుకో, ఇదిగో ఈ రోబును పట్టుకో, ఈ తాడును పట్టుకో అనే స్వరం వినబడుతుంది. హీ వాజ్ లిజనింగ్ టు ద స్పిరిట్. ఆత్మ చెప్పుచున్న మాట వింటూ ఉన్నాడు. గట్టిగా ఆ తాడును పట్టుకున్నాడు. సరిగ్గా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టేసేసాయి. పైకి వచ్చి చూస్తే చుట్టూ తినడానికి ఆహారం కనబడతా ఉంది, కానీ మనుషులు లేరు అక్కడ. చప్పట్లు కొడదాం. ఎవరున్నారు తెలుసా? ఈ సీ ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ ఆయన కళ్ళ ఎదుట స్వరం వినబడుతుంది, కానీ ఆత్మ కనబడట్లేదు. దేవుని కార్యాలు కనులారా చూసా. నేను ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఐ వాజ్ రియల్లీ ఇన్స్పైర్డ్. మెనీ టైమ్స్ మన జీవితాల్లో ఆత్మానుసారంగా నడుచుకుంటే కష్టాలు, శ్రమలు, దుఃఖాలు, మీరు నమ్మరు బిడ్డ, ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఆత్మ నడిపింపు ప్రకారం వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. నేను అంటాను, ఈ స్థలానికి ఎవరు తీసుకొచ్చారయ్యా అయ్యగారిని అంటే ఆత్మనే. చప్పట్లు కొడదాం. ఆత్మనే. ఇంత గొప్ప విజన్ కలగడానికి కారణం ఎవరంటే ఆత్మనే. ఆత్మ నడిపింపు అనేది ప్రతి బిడ్డకు అవసరం. ఒక అద్భుతమైన మాట ఇక్కడ చెప్పాడు, ఎవరైతే ఆత్మ లేని వాడైతే నాకు సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఎవరు వీళ్ళంతా? హూ ఈస్, ఎక్కడి నుండి వచ్చారు? నాకు సంబంధం లేని వ్యక్తి కూడా. కొన్నిసార్లు దేవుని ఆత్మకు సంబంధం లేని వ్యక్తులు కూడా ఈరోజు రియల్లీ ప్రాస్పారిటీ మెసేజెస్ చెప్తా ఉన్నారు. నిజంగా ఆత్మానుసారమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే మనందరికీ తెలుసు. ఆత్మఫలములు ఇదిగో గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, 23లో మనం చూస్తే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇలా మనం ఫలాలను చెప్తామే. మరి అవి నిజంగా ఆ ఫలాలు ఫలించిన వాడే ఆత్మానుసారంగా నడుచుకుంటాడు. ప్రియమైన వారలారా, ఒక విషయం చెప్తున్నాను. నువ్వు ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటావో నీ జీవితంలో దేవుడు తప్పకుండా నువ్వు అనుకున్న ప్రతిదీ కూడా ఆయన జరిగిస్తాడు. నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. దేవుని సన్నిధిలో ఒకానొక దినమున ప్రవక్త అయిన ఎజెకియేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎజెకియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. ప్రవక్త అయిన ఎజెకియేలు, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయిన ఎజెకియేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెన్ ఈ వాస్ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, చదువునానా 1వ అధ్యాయం 1వ వచనం. ఎజెకియేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా. ఏం తెరవబడ్డదంట? ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఎంత చక్కటి మాట. మీరు చూడండి, ఎజెకియేలు గ్రంథంలో 1273 వచనాలు ఉంటాయి. ప్రతిసారి ఎక్కువ శాతం కనబడిన మాటలు ఏంటయ్యా అంటే నరపుత్రుడా అని మాట్లాడుతూ దర్శనము ద్వారా ఎజెకియేలుతో దేవుడు నీవు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో చక్కగా ఎజెకియేలుతో మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా ఎజెకియేల్, ఇదిగో నీకొక బాధ్యత అప్పచెప్తున్నాను. నువ్వు పలానా స్థలానికి వెళ్ళు. కెబారు నది ప్రక్కన కూర్చున్నావు కదా, అప్పుడు చూడండి దేవుని దర్శనములు నాకు, అంటే హీ గాట్ మెనీ విజన్స్.
దర్శనాలు. ఆ దర్శనాల్లో ఆయన ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలు ఎన్ని అంటే కోకొల్లలుగా ఉన్నాయి. ఈ సో మెనీ విజన్స్. కానీ ఆయన ఎప్పుడు అద్భుతాలు చేయగలిగిండంటే, ఎప్పుడు ప్రవక్తగా ఇట్టి కార్యాలు చేయగలిగంటే ఈ వాజ్ యునైటెడ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆత్మతో 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 అంటుకట్టబడి, ఆత్మతో అంటుకట్టబడి, వెన్ హీ వాస్ లిజనింగ్ టు గాడ్, దేవుని స్వరం వింటున్నప్పుడు. దేవుని బిడ్డలారా, ఒక దినమున ఏమైంది తెలుసా? ఎజికేలుతో దేవుడు చెప్తూ చాలా దర్శనాలు చూపిస్తూ 33వ అధ్యాయానికి వద్దాం. 37వ అధ్యాయం. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నా సంఘంలోకి వెళ్ళినప్పుడు మొదటిగా నేను మాట్లాడిన వర్తమానం నాకు గుర్తు ఇప్పటికి. సో 37వ అధ్యాయం, ఎజికేలు గ్రంథం 37వ అధ్యాయం. అందరు కూడా చూద్దాం. 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా. అందరు అండర్లైన్ చేసుకోండి. ఏ వశంలోకి వెళ్ళిపోయాడు? ఆత్మవశుడు. హీ వాస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మ చేత నింపబడ్డాడు, ఆత్మవశంలోకి వెళ్ళిపోయాడు. మీకు మాట చెప్తున్నా, ఈరోజు మనుషులు ఏ వర్షంలోకి వెళ్ళిపోతున్నారు తెలుసా? చెప్పండి. యవనస్తులైతే అమ్మాయి వశంలోకి వెళ్ళిపోతున్నా. ఐ లవ్ యూ అనగానే ఐ టూ లవ్ యూ అంటున్నా. అమ్మాయిలైతే అబ్బాయి వశంలోకి వెళ్ళిపోతున్నా. వాళ్ళిద్దరు కలిసి లోక వశంలోకి వెళ్ళిపోతున్నా. 80-90 కిలోలు ఉంటారు, సెల్ ఫోన్ చెప్పినట్టు నడుస్తా. అది 1/4 కిలో కూడా ఉండదు. ఏ వర్షంలో మెట్ల మీదకి వెళ్ళి నడిస్తే కూడా కిందికే చూస్తా కదా. సెల్ ఫోన్ ఏం చేస్తా తెలుసా? నేను దాని వర్షంలో ఎట్లుంచుకుంటా తెలుసా? గంటలు 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 నీ మెడలు బట్టి కిందికి వంచి ముఖ పుస్తకంలో, అంటే ముఖ పుస్తకంలో ఈ రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో ఉండడం తప్పు కాదు నేను అనేది. కానీ నీవు అదే పనిగా ఉన్నావు అనుకో, నిన్ను ఏ వర్షంలో ఉన్నట్టు? నువ్వు ఏ వర్షంలో ఉన్నట్టు? ఆత్మవశంలో ఉన్నావా? ముఖ పుస్తకం వశంలో ఉన్నావా? ఇన్స్టాగ్రామ్. ఐఎమ్ నాట్ అపోజ్ టు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ దిస్ ఆల్. I respect, but it should not rule you. నిన్ను రూల్ చేయకూడదు. నువ్వు ఏ వర్షంలోకి వెళ్ళిపోతున్నారు? ఈరోజు మనుషులు, ఈరోజు యవనస్తులు, ఈరోజు సంఘము, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరి వర్షంలోకి వెళ్ళిపోయారంటే తనకు తానుగా బట్టబయలు చేసుకుంటున్నాడు. He was showing himself. మీకు విషయం చెప్తున్నాను యవనస్తులారా, యువర్ హిస్టరీ మే బి డిలీటెడ్. చాటింగ్ బికమ్ ఎ చీటింగ్ అయిపోయింది ఈ రోజులలో. వర్షంలోకి వెళ్ళిపోయారు. మీకు తెలియదు, సెల్ ఫోన్ వర్షంలోకి వెళ్ళిపోయి దేర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్. ఐ హ్యావ్ బీన్ గోన్ త్రూ దెమ్ అండ్ ఐ వాజ్ సిట్టింగ్ దెమ్, ఐ వాజ్ కౌన్సిలింగ్ టు దెమ్. వారితో మాట్లాడిన సందర్భాలు ఐ నో దే కిల్ దేర్ ఫాదర్ మదర్. ఆ వర్షంలోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులు కూడా చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? దాని వర్షంలోకి వెళ్ళిపోయారు. దాంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే రాలేకపోతున్నారు. ఒక తండ్రి 25 సంవత్సరాలు పెంచితే సరిగ్గా సంవత్సరం కూడా సరిగ్గా ప్రేమించడు వాడు. వారి ప్రేమను క్షణం మాత్రంలో మర్చిపోతున్నారు. చక్కగా మందిరాన్ని వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి, ఫ్రెండ్స్ అని, వీళ్ళని, వాళ్ళని బయట లోకవశంలో పడిపోయి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్ళికి ముందే వ్యభిచారాలు చేస్తూ ఉన్నారు.
ఎందుకు ఇదంతా జరుగుతుందంటే దీని వశంలోకి వెళ్ళిపోయారు. ఇది ప్రపంచాన్ని రూల్ చేస్తూ ఉంది, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది. ఇక చెప్పాలి అని అంటే మనిషి తెల్లవార్లు లేస్తే ఆత్మవశములో కంటే దురాత్మవశంలోకి వెళ్ళిపోయారు. You don't know, my brothers, there are a lot of young people I am seeing here. మీ బ్రైట్ ఫ్యూచర్ను పాడు చేసేది ఒక నెట్. ఆ నెట్ పాడు చేస్తుంది. నేను ఆ నెట్లో పడిపోయావంటే ఇక ఆ నెట్లోకి వెళ్ళి బయటికి రావు. ఆ నెట్లోకి వెళ్ళిపోయావంటే, ఇక ఆ వర్షంలోకి వెళ్ళిపోయినావంటే నీ మాటే వేరైపోతుంది, నీ రోల్ మోడలే వేరైపోతుంది. కానీ యేసుకేలు ఏ వశంలోకి వెళ్ళిపోయాడు? ఆత్మవశంలోకి వెళ్ళిపోయాడు. ఈ ఆత్మ కుమ్మరింపు పండుగలో మిమ్మల్ని అంటున్నాను, మీరందరూ ఆత్మవశంలోకి వెళ్ళిపోతే ఒక అద్భుతాన్ని చూస్తాను మీ జీవితంలో. చప్పట్లు కొడదాం. మిరకల్, యూ విల్ సీ ద మిరకల్, యూ విల్ సీ ద మిరకల్. కానీ ఆత్మవశంలో కాకుండా శరీరానుసారమైన వాటి మీద మనసు పెట్టి ఒకవేళ వాటి వైపు వెళితే పతనం చూస్తాం. ఎంత ప్రార్థన చేసి ఆ కుమారుణ్ణి కన్నరో తెలుసా? నాజీరు చేయబడిన వ్యక్తి స్త్రీ లాలనలో పడిపోయి ఏమైపోయాడు? నువ్వు ఎవరి వశంలో ఉన్నావు? ఒకసారి ఆలోచించండి మై బ్రదర్స్. చాలామంది హైడింగ్ చేస్తున్నారు, హైడింగ్ యాప్స్తో గేమ్ ఆడుతూ ఉన్నారు, హైడింగ్ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు చీకటిగా కనబడకుండా చీకట్లో హైడ్ చేసి, మై పేరెంట్స్ చదువు రాదు, చూడట్లేదు, నా పాస్వర్డ్ తెలియదు, నా కోడ్ తెలియదు. 139వ కీర్తన. మై బ్రదర్స్ అందరు కూడా చూద్దామా? ఈ లోక వర్షంలో నీవు ఉంటే నీకు ఒక సిసి కెమెరా దేవుడు అమర్చారు, మీకు తెలియకుండానే. మనకు మాట్లాడుతున్న నాతో సహా మా అందరికీ దేవుడు ఒక సిసి కెమెరా అమర్చాడు. 139వ కీర్తన చదువు బిడ్డ. 139వ కీర్తన. నువ్వు లోకం వశంలో ఉన్నావా? చదువు బిడ్డ. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట. అందరూ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు. వాట్ యు ఆర్ హైడింగ్? నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు నా పడకను. అండర్లైన్ దిస్, వేర్ యు ఆర్ వాకింగ్. గాడ్ నో మై బ్రదర్. Dear young people, boys, I love you all. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నాకంటే ఎక్కువ నా యేసయ్య నేను ప్రేమిస్తున్నాను. He died for you. చప్పట్లు కొడదాం. He died for you. ఆయన ఇచ్చిన ప్రేమ ఎవరు ఇవ్వలేరు ఈ భూమి మీద. ఆయన అంటున్నాడు, వేర్ యువర్ వాకింగ్, నువ్వు ఎక్కడ నడుస్తున్నావో పరిశీలన చేసి ఉన్నాడు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని. చర్యలు, యువర్ టైం టేబుల్ గాడ్ నోస్. బ్రౌజింగ్ చేసి హిస్టరీ డిలీట్ చేసావా? గాడ్ నోస్ యువర్ హిస్టరీ. There is some young people, they are not chatting in Facebook and Instagram and WhatsApp. They are chatting in PhonePe. Hello? In Google Pay, in Snapchat. You know, once you are chatting with this all, listen, you are not in the spirit of God. You are under control by the devil. If you want to hide something, ఒకవేళ నువ్వు హైడ్ చేయడం ప్రారంభం చేసావా, ఒక టైం వస్తుంది, ఆయన సింహాసనం ఎదుట ఆయన నీకు ఏం చేస్తాడు తెలుసా? నీకు ప్రొజెక్టర్లో చూపిస్తాడు. Real, my brothers.
ఆత్మ వశములో ఉన్నాడు. దైవజనుడిగా చెప్తున్నాను. లిజన్ హిస్ వాయిస్. ఆయన స్వరములో మనం వింటున్నప్పుడు నువ్వు ఆత్మ వశంలో ఉన్నావా, లోకం వశంలో ఉన్నావా? నువ్వు ఏది హైడ్ చేయాలని చూసినా సరే, ఆయన అన్నాడు, నా నడకను, చదువు డాడీ, నడకను, నా పడకను, నా నడకను, నా నడకను, నా పడకను, నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా గాడ్ నోస్ యువర్ టైం టేబుల్. బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే. దిస్ ఈస్ వెరీ డేంజరస్. నువ్వు మాట్లాడక ముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. గాడ్ నోస్. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, అన్నయ్య, ఇఫ్ ఐ am going to speak a vulgar words, why God doesn't stop? ఒకవేళ నేను అనకూడదు అంటనేమో, మరి దేవుడికి ముందుగానే తెలుసు కదా, దేవుడు ఎందుకు ఆపలేదు? నేను అంటాను, ఫ్రీడమ్ ఇచ్చాడు, కానీ ఏది మంచిదో ఏది చెడో దేవుడు ముందుగానే ఈ పరిశుద్ధ లేఖనాన్ని నీ చేతుల్లో పెట్టాడు. చప్పట్లు కొడదాం. హీ హాస్ కెప్ట్ దిస్ వర్డ్. అందుకని అంటున్నాను, హీ నోస్ నువ్వు ఎవరి వశములో ఉన్నావు, వాట్ యు ఆర్ స్పీకింగ్. దెర్ ఆర్ సమ్ క్రిస్టియన్స్ గంటలు ప్రార్థన చేస్తారు, కానీ వన్స్ మందిరపు గేట్ బయటికి వెళ్ళిన తర్వాత దే ఆర్ కంట్రోల్ బై ద డెవిల్. ఇదే నోట ప్రార్థన చేస్తారు, ఇదే నోట బూతులు మాట్లాడతారు. కానీ ఆత్మవశములో ఉంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, దయాలత్వం, సాత్వికం, ఇవన్నీ నీ మనసులో ఆశా నిగ్రహం. చదువు నాన్న, ఇంకా కంటిన్యూషన్లో. ఆత్మవశంలో లేని వ్యక్తి, నువ్వు ఒకవేళ లోకంలో ఉన్నావా, వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఇప్పుడు ఈ టైంలో దేవుడు వెనక ముందు మనల్ని ఆవరించినప్పుడు, హౌ కెన్ యూ చీట్ యువర్ పేరెంట్స్? నీ తల్లిదండ్రులు ఎలా చీట్ చేయగలుగుతున్నావు? హౌ కెన్ యూ చీట్ యువర్ గాడ్? దేవుణ్ణి ఎలా చీట్ చేయగలుగుతున్నావు? యు డోంట్ నో. ఈ సరౌండెడ్ అస్. దేవుడు వెనక ముందు మనల్ని ఆవరించి ఉన్నాడు. మై బ్రదర్స్, ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఈ లోకము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దౌర్భాగ్యం ఏంటంటే ప్రజలు కూడా అంత ఫాస్ట్గా చనిపోతున్నారు. గడిచిన ఒక వారం క్రితం 23 సంవత్సరాల యవనస్తున్నే ఇదే చేతులతో పాతి పెట్టాం. నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, శామ్యుయల్ కరుణాకర్ అఫీషియల్ అని ఉంటుంది. శామ్యుయల్ కరుణాకర్ అఫీషియల్ అని ఉంటుంది. అందులో ఉంటుంది చూడండి, ఆ యవనస్తుని 23 years హీ వాజ్ విజిటెడ్ దిస్ చర్చ్. ఈ చర్చ్కి వచ్చాడు ఆ యవనస్తుడు. జయాల అరుణ్ ఈజ్ అ ఫోటోగ్రాఫర్. మాకు కుమారుడు. మేము ఊహించలే, ఎవరు ఆయనకు తాకియలే. కానీ ఒకరోజు రాత్రి బుల్లెట్ మీద ప్రయాణం చేస్తూ అనుకోని స్థితిలో తన స్నేహితుడు చెప్తున్నాడు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ కింద పడిన వెంబడే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి తన ప్రెషస్ లైఫ్ కోల్పోయాడు, చనిపోయాడు. నేను ఏం చేశాను? ఒక యవనస్తుడు తండ్రి మందలించాడని సూసైడ్ చేసుకున్నాడు. ఒక యవనస్తుడు ప్రియురాలను రిజెక్ట్ చేసిందని సూసైడ్ చేసుకున్నాడు. ఒక యవనస్తురాలు, అతడు నన్ను పెళ్ళికి ముందే గర్భవతిగా చేశానని సూసైడ్ చేసి, ఇలా కోకొల్లలుగా లోకం ఎక్కడ, లోకము పాపపు వశంలోకి వెళ్ళిపోతుంది. కానీ
నేను అంకుల్కు వందనాలు చెప్తా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ పవిత్రత వైపు నడిపించడానికి పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు కూడికలు పెట్టాడు. పవిత్రత వైపు. ఎజికేల్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఆత్మవశ అయిపోయాడు. ఇప్పుడు 37వ అధ్యాయానికి వద్దాం. ఎప్పుడైతే ఎజికేల్ ఆత్మవశపోయాడో, ఎప్పుడైతే ఆత్మ నా మీదికి వచ్చును, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మీద మా చర్చ్కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే వర్తమానం మాట్లాడా, వారితో చెప్పాను. కొన్నిసార్లు దేవుడు ఏ స్థితికి తీసుకెళ్తాడు తెలుసా మనల్ని? కొన్ని ప్లేస్లకు ఆత్మవశుడు కాగానే మనం ఏమనుకుంటాం అంటేమో, ఇఫ్ ఐ యామ్ ఇన్ ద స్పిరిట్, నేను ఆత్మవశుని అయిపోయాను కదా, ఇక నాకు అన్ని పచ్చటి పొలాలు కనబడతాయేమో. ఆత్మవశుడు కాగానే ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడ తీసుకుపోయాడమ్మా? ఎక్కడ తీసుకుపోయాడు? 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళాడా? నో, దేర్ ఇస్ ఎ ప్లేస్, డ్రై బోన్స్, ద వ్యాలీ ఆఫ్ ద డ్రై బోన్స్, ఎండిన ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడు. ఆ లోయలోకి తీసుకెళ్ళగానే ఏం కనబడుతుంది ఆయనకు? చదవండి. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకము ఆ లోయలో ఉండెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆత్మవశుడు అయిపోయాడు, తీసుకెళ్ళాడు దేవుడు. నేను అనుకుంటాను, ఈ ప్రాంతానికి దైవజనుని నడిపించినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఎండిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు. ఎజికేలు తీసుకెళ్ళి నిలబెట్టాడు ఒక స్థలం ఏంటి తెలుసా? చుట్టూ కూడా ఎముకలే కనబడుతున్నాయి. ఆ ఎముకలు ఎలా ఉన్నాయి? ఎండిపోయినాయి. ప్రియులారా, ఒక్కరోజు ఉద్యోగాన్ని త్యాగం చేసుకోలేవా? ఆత్మవశుడు గానికి ఒక్కరోజు నీ సమయాన్ని ప్రభుకి ఇవ్వలేవా? ఉంటుంది. ఎన్నిసార్లు నువ్వు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నీవు ఇంటర్వ్యూ తీసుకున్నా, there are so called companies కి వెళ్ళి you may be applying many times. ఫెయిల్యూర్ కానీ ఒక అద్భుతం జరగబోతుంది. ఏంటో తెలుసా? ఆ ఎముకల మధ్యలో నిలబెట్టి ఏమన్నాడు తెలుసా? ఆయన నరపుత్రుడా, మళ్ళీ మాట్లాడుతున్నాడు ఎజికేల్తో. ఎజికేల్, ఓ సన్ ఆఫ్ మ్యాన్, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. అమ్మా, ఎండిపోయిన నీ కుటుంబంలో దేవుడు చిగురింపజేస్తాడని నమ్ముతున్నావా? ఆయన ఏమన్నాడు తెలుసా? ఆన్సర్ చెప్పాడు ఎజికేల్. ఏం ఆన్సర్ చెప్పాడు తెలుసా? ప్రభువా యెహోవా అది నీకే తెలియనని. ఐ డోంట్ నో గాడ్, యు నో. ఏమన్నాడు తెలుసా? నీకే తెలియదు. ఐ డోంట్ నో. ఎదురాన్ని అంచెలంచెలుగా దీవిస్తాడు. ఐఎమ్ టెల్లింగ్ ట్రూ. ఎందుకు తెలుసా? దేవుడికి తెలుసు ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన కార్యాలు జరుగుతాయి, ఆయన అద్భుతాలు చేస్తాడు. మేము 3 నెలలు కంటిన్యూస్గా మీటింగ్స్ పెట్టాం. 3 నెలలు కంటిన్యూస్గా ఒక తరిగొప్పుల విలేజ్, సిస్టర్ గారు కెరికే, అక్కడ ఒక డౌన్వర్డ్ ప్లేస్, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, 3 days మీటింగ్స్, 3 days కంటిన్యూగా 9 days మీటింగ్స్. మధ్యలో 1 month గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టాం. మా దగ్గర చిల్లి కావలేదు. ఎంత ఉంది బ్రదర్? 7,000, 7,000. ప్రార్థన చేస్తాం. కడుపు మార్చుకొని 3 దినాలు 9 రోజులు దేవుని సన్నిధిలో కడుపు మార్చుకొని అడిగాను. దేవుడు 7.5 లక్షలతో మీటింగ్స్ చేయడానికి సక్సెస్ చేసి 7.5 lakhs. ఈ బిడ్డలే శ్రమ పడ్డవారు ఉన్నారు ఇక్కడ.
3,500 మందికి మేము భోజనం పెట్టగలిగాం. చప్పట్లు కొడదాం. 3,500 మందికి. ఇది ఎలా జరిగిందంటే ఆత్మ నడిపింపు. గాడ్ హ్యాస్ డిడ్ గ్రేట్ థింగ్. ఎజికేల్ అంటాడు, ఎజికేల్ ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతాయా? ఐ డోంట్ నో గాడ్, నాకు తెలియదు, అది నీకే తెలియను. అప్పుడు ఏమన్నాడు చదువునానా? అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఇదిగో చెప్తున్నాడు, సరే నాకు తెలుసు, కానీ ఎజికేల్ నువ్వేం చేస్తావు తెలుసా? ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము. ఎవరితో మాట్లాడమంటున్నాడు? మనమైతే ఏమంటాం? సిస్టర్ మీరు వెళ్ళి ఇదిగో ఒక లోయ ఉంది, ఆ లోయలో అన్ని ఎముకలే ఉన్నాయి. తెలంగాణ భాషలో బొక్కలన్నీ ఉన్నాయి. అంతే కదా తెలంగాణ భాష. నాకు భయం అవుతూ ఉంటుంది తెలంగాణ భాష మాట్లాడాను. నేను తెలంగాణలో పుట్టాను, కానీ కొన్ని పదాలు ఏమంటారు? అన్ని ఎముకలే ఉన్నాయి, పుర్రెలు ఉన్నాయి. ఆడికెళ్ళి పుర్రెలతో మాట్లాడు అన్నాడు అనుకో, ఏమంటా? పిచ్చిలేసింది దేవుడికి అనుకుంటా. హలో, మీరు వెళ్ళి పుర్రెలతో మాట్లాడా అన్నాను అనుకో, మీరేమన్నా శామ్యుల్ అన్నకు పిచ్చిలేసింది అనుకుంటా. కానీ ఎజికేల్ ఏమన్నాడు చూడండి. వాట్ ఈ సేస్ when God said something, ఎజికేల్ ఏం చేస్తాడు చూడండి. ఎండిపోయిన ఎముకలారా ఏమని పిలుస్తున్నాడు? దేవుని మాటను అతను నమ్మాడు. చప్పట్లు కొడదాం. He believed the God's word. దేవుని మాట కనుక నమ్మాడు. బిడ్డలారా, మనుషుల మాట నమ్మితే ఈ లోకములను మోసం. తెలుసా, ఆయన దేవుని మాట నమ్మి ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించు. చప్పట్లు కొడదాం. దేవుని ఏ ఆత్మను రప్పిస్తున్నాడు? అదే ఆత్మ కుమ్మరింపు. ఈ ఆత్మ కుమ్మరించడానికయ్యా, మీరు జీవం పొందుకోవడానికయ్యా, మీలో ఉజ్జీవింప చేయడానికయ్యా. శరీరానుసారం మన మనసు దేవునికి విరోధమైంది కనుక ఆ విరోధం తొలగిపోవడానికే. ఎప్పుడైతే ఎముకలతో ఎజికేల్ మాట్లాడుతున్నాడో, he started speaking to the dry bonesతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అంటాను, మై బ్రదర్స్, యు మే బి అప్లైడ్ మెనీ టైమ్స్, జాబ్స్ కొరకు అప్లై చేయొచ్చు. మీకు ఒక మాట చెప్తున్నా, నీ డబ్బులన్నీ అయిపోవచ్చు. ఇక కొన్నిసార్లు దైవజనులుగా మాకు తెలుస్తుంది, ఏదన్నా మందిరం పని చేయాలన్నా, ఏదన్నా మీటింగ్ పెట్టాలన్నా కొన్నిసార్లు మా దగ్గర ఏముండదు. అప్పుడు మా దగ్గర ఉండే మాట ఏంటో తెలుసా? దేవుని మాట. ఆయన అంటాడు, మాట్లాడు, ఇది జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగి స్పీక్. దైవజనుడు ఏది చెప్తాడో అది జరుగుతుంది. స్పీక్. ఆ పవర్ దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే మాట్లాడాడో ఎజికేల్, ఏమైంది చదువునానా? ఎప్పుడైతే మాట్లాడాడో వారిలోకి ఏమొచ్చింది? జీవాత్మ వచ్చేసింది. ఎండిన ఎముకల్లోకి జీవాత్మను రప్పించుతున్నాను అనగానే ఇప్పుడు అక్కడ ఒక ఆపరేషన్ థియేటర్ ఓపెన్ అయింది. అక్కడ ది గ్రేట్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారా? ఈజ్ దర్ ఎనీ నర్సులు ఉన్నారు? ఎస్. అక్కడ ఏమైంది చూడండి, ఆ ఎముకల్లోకి ఏమొచ్చింది? ఆత్మ రాగానే ఇక చూడండి, అక్కడ ఒక ఆపరేషన్ చెప్తుంది. చర్మము కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసం పొదిగించి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరదాం. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, దేర్ ఇస్ అ మిరకల్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఆత్మవశుడైపోయాడు. ఆత్మ వారిలోకి వచ్చింది. ఇక్కడ గమనం, నీలోకి వచ్చిన నీలో జరిగేది ఏంటో తెలుసా? ఇప్పుడు జరుగుతుంది ప్రాస్పారిటీ. ఇప్పుడు జరుగుతుంది నీలో ఒక మార్పు రావడం ప్రారంభమవుతుంది. నీలోకి కొత్త చర్మం వచ్చేస్తుంది, నీలో కొత్త నరములు వచ్చేస్తాయి. నీలోకి జీవాత్మ రాగానే నీ మీద ఒక నూతనమైన మాంసం పొదిగించబడుతుంది. ఆ మాంసం ఏంటో తెలుసా? దేవుడు కలువరి సిలువలో నీ కొరకు చనిపోయి ఆయన రూపాంతరం చెందిన ఆ ట్రాన్స్ఫార్మింగ్ బాడీ అనేది దేవుడు నీకు ఇచ్చేస్తాడు.
ఆత్మ ఎక్కడైతే ఉంటుందో దెర్ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అక్కడ ఆత్మ నడిపింపులో ఒక మార్పు జరుగుతుంది. ఆ మార్పు జరుగుతుంది అక్కడ. చూడండి, ఎప్పుడైతే ఆత్మ వచ్చేసిందో ఈ మాట చెప్పగానే ఎంత విశ్వాసంతో ఎజికేల్ ప్రకటించాడయ్యా. ప్రేమైన దేవుని బిడ్డ, కింది వచ్చిన కంటిన్యూషన్ చదువున్నాను. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. అక్కడ ఏముంది? పరిశుద్ధాత్మ. ఇదిగో ఎవరు రాయబడేది అక్కడ? ఇక్కడ ఒక పైన ఒక వాక్యం ఉండేది, ఐ మిస్ దట్ వన్. ఎవరంటే వారు ఎస్, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొంది. చప్పట్లు కొడదాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? వారు చాలా వారి మీదికి ఏం చేశాడు? చదువు బిడ్డ. వారి మీదికి నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు పెంచినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యం. అని చెప్పలు కొట్టి దేవుని మహిమ, హోలీ స్పిరిట్, శుద్ధాత్మ దేవునికి మహిమ. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఆత్మ వస్తే ఆ ఆత్మ మహాసైన్యంగా మార్చేసింది. ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, మొదటిగా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం కనబడుతుంది? ఎజికేల్ చుట్టూ గొప్ప సైన్యం. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క సైన్యం ఉంటుంది. అందుకే ఆత్మ అనుసారమైన జీవితాన్ని మనం జీవిద్దాం. ఆత్మానుసారంగా మనం బ్రతుకుతాం. కుమ్మరింపు కూడికల్లో దేవుని యొక్క ఆత్మను పొందుకొని దేవుని యొక్క ఆత్మానుసారమైన వాక్యానుసారంగా మనం బ్రతికి దేవుని యొక్క దీవెనలు పొందుదాం. ఎజికేలు జీవితంలో చూసిన అద్భుతం మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. ఎండిపోయిన నీ బ్రతుకుల్లో దేవుడు ఆశీర్వాదం ఇవ్వడం ప్రారంభం చేస్తాడు. ఈ దినము నుండి నీవు నమ్మితే దేవుడు, బిలీవ్ యు విల్ సీ ద మిరకల్. కనుక దేవుడు ఈ మాటలు తన వేడికిల్లో దీవించును గాక. నాకు సరిగ్గా 3 గంటలు టైం ఇచ్చారు, సమయం 3 అయింది. ఈ మాటల్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్ ఫర్ గివింగ్. దిస్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ టైం. దేవుడు ఈ మాటలు తన వెనుకల్లో దీవించి చిన్న ప్రార్థన చేసుకుందాం. లెట్ us క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్ us ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రభువా, డు ద మిరకల్ ఇన్ మై లైఫ్. అలాంటి అద్భుతం నా జీవితంలో చేయి, నా జీవితంలో చేయి, నా జీవితంలో చేయి, నా జీవితంలో చేయి. మా ఆత్మీయ కుమారుడు పౌలు గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. కమ్ అండ్ ప్రే. వారు ప్రార్థన చేస్తారు, వారితో పాటు ఏకీభవిస్తాం. గ్లోరీ టు గాడ్. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. నువ్వు ఆత్మవశంలో ఉండాలి, కానీ లోకం వశంలో ఉండదు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామం నట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు నా తండ్రిని పరిశుద్ధాత్మ చేత మాతో మాట్లాడిన తండ్రి నాయన నడిపించారు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఎండిన ఎముకలలో తండ్రి నాయన జీవమునిచ్చిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. అయ్యా, ఎండిపోయిన మా జీవితాలలో, మా కుటుంబాలలో నా తండ్రి నాయన మీరు వెలుగు నింపండి, మీ ఆత్మవశంతో నింపండి ప్రభా. నీకు స్తోత్రములు. అయ్యా, ఈ లోకంలో మేము జీవించుండగా శ్రమలతో, బాధలలో, ఇరుకులో, ఇబ్బందులు నా తండ్రి మమ్మల్ని జీవింపజేయండి. మమ్మల్ని వెలుగులో నడిపించండి ప్రభా. నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనం చెల్లించుకుంటున్నాను. నాతో మాట్లాడిన దేవా, నీకు మధ్యాహ్న సమయం కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడా, అయ్యా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి.
వాక్యం చెప్పినటువంటి దాసుని నా తండ్రినైనా ఏడంతల ఆత్మతో నింపి అయ్యా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రములు. వారికి ఆరోగ్యం దయచేయండి, వారి క్షేమం దయచేయండి, వారి పరిచర్యను వారి సంఘాన్ని దీవించండి. ఇక్కడ కూడుకున్న